ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు సాక్షాత్ శంకర స్వరూపులని మనందరికీ తెలిసిన విషయమే. వైశాఖ శుద్ధ పంచమి రోజున స్వామివారి జయంతి. స్వామివారు మన కోసం ఎన్నో స్తోత్రాలను సహస్రనామాలను అందించారు. అందులో ఒకటి కనకధార స్తోత్రం. స్వామివారి జయంతి సందర్భంగా కనకధార స్తోత్రం యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఎవరు ఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా లక్ష్మీదేవి ఆరాధన చేయమని చెప్తారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు అమ్మవారి కనకధార స్తోత్ర పారాయణ చేసి ఆ ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి బయటపడతారు. కనకధార స్తోత్రం యొక్క ఆవిర్భావం మనం ఇవాళ తెలుసుకుందాం. ఒకరోజు శంకరాచార్యులు భిక్షాటన కోసం ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఇంటి వద్దకు వెళ్ళారట. ఆవిడ కటిక పేదరాలు. శంకరాచార్యులకి భిక్ష ఇవ్వటానికి కూడా ఏమీ లేదు అని బదులిచ్చారట. ఆవిడ ఏది ఉంటే అదే ఇవ్వమని అడిగారట శంకరాచార్యులు. అప్పుడు ఆవిడ దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టిన ఒక ఉసిరికాయని శంకరాచార్యులకి భిక్షగా ఇచ్చారట. ఆ సమయంలో శంకరుల నోటి నుంచి మొదటిసారి కనకధార స్తోత్రం ఉచ్చరించారు. ఆ స్తోత్రానికి లక్ష్మీదేవి ప్రసన్నురాలయ్యి ఆ ఇంటి ముందు కనకవర్షం కురిపించిందట. ఆ కనకవర్షం కురిపించిన ఇల్లు ఇప్పటికీ మనం చూడవచ్చు. ఓం శ్రీమాత్రే నమః.